హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో సమ్మర్ స్పెషల్ అయిన సమ్మర్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఒడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ ఏంటంటే వీటిని ఒడియాలని కూడా అంటారు, అప్పడాలని కూడా అంటారు. ఎలాగైనా మనం పిలుచుకోవచ్చు, మన ఇష్టమే. ఇవి తయారు చేయడం ఎలాగో మా అత్తమ్మ నేర్పించారనమాట. ఆవిడ నుంచి నేను మీకు చెప్పబోతున్నాను. సో ఓవర్ నైట్ సోక్ చేసి ఉంచిన బియ్యం అండ్ సగ్గు బియ్యం అనమాట. అవి నీటికి కడుక్కొని ఉంచుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న అల్లం, వెల్లుల్లి, ఇంకా పండు మిరపకాయలు అనమాట. పండు మిరపకాయలైనా పర్వాలేదు, నార్మల్ మిరపకాయలైనా పర్లేదు. అయితే ఇప్పుడు సగ్గు బియ్యము కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట. బాగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని ఉంచుకోవాలన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి మిరపకాయలు వీడియోలో చూపించిన విధంగా అల్లం వెల్లుల్లి మిక్సీలో వేసి, అలాగే మిరపకాయలు, పండు మిరపకాయలు అయితే ఇంకా బాగా కనిపిస్తాయి అన్నమాట. నార్మల్ మిరపకాయలు అప్పట్లో మా దగ్గర పండు మిరపకాయలు అవైలబుల్గా లేవని నార్మల్ మిరపకాయలు అనమాట వేసుకున్నాం. ఇంకా వీడియోలో చూపించిన విధంగా జీలకర్ర, కావాల్సినంత సాల్ట్, వాటర్ వేసి ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇవి నలగాలి కదా. ఇవి మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు మిరపకాయలు వేసి అది కూడా మిక్సీ పట్టుకోవాలి. అది కూడా ఫుల్గా మిక్సీ పట్టకూడదు, కొంచెం పలుకుగా ఉన్నట్టు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఎక్కడైతే మనం సగ్గు బియ్యం అన్నీ వేసామో అందులో ఈ పేస్ట్ విత్ నువ్వులు వేసుకొని సాల్ట్ కూడా ఫుల్గా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ చిక్కగా ఉన్నట్టయితే వాటర్ కూడా వేసుకోవాలన్నమాట. వాటర్ ఆ రుబ్బును బట్టి మనం నీట్గా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి, ఒక పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. మనం ముందుగానే ఒక మగ్గులో నీళ్ళు స్టవ్లో పెట్టుకోవాలన్నమాట. మర్చిపోయిన వీడియో తీయడం. అదిగోండి, అక్కడ మగ్గులోని అలా వాటర్ వేసుకొని అవి బాగా మరిగిన తర్వాత అప్పుడు ఈ ప్లేట్లో వేసుకొని ఆవిరి పట్టించాలి. ఆవిరి పట్టించిన తర్వాత వాటిని తీసి ఇలా ఒక పెద్ద దాంట్లో వేసుకోవాలన్నమాట. అదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. అగో చూడండి ఎంత నీట్గా శుభ్రంగా మరిగిన తర్వాత అలా పెట్టుకొని ఆవిరి పట్టించుకున్న తర్వాత వాటిని తీసుకొచ్చి ఎండలో ఆరబెట్టడమే. ఎండలో బాగా ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత వాటిని మళ్ళీ తిరగేయడము ఇవి అవే ఉంటాయి అన్నమాట. మా అత్తమ్మ తిరగేస్తున్నారు. ఇక ఎండిపోయిన తర్వాత ఇంత అందంగా కనిపిస్తాయి అన్నమాట. చాలా నీట్గా ఎంత బాగుంటుందో. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. కొంచెం చూడడానికి కష్టమైన ప్రాసెస్లా ఉంటుంది, కానీ చాలా బాగుంటాయి అన్నమాట. చేసిన తర్వాత ఇదిగోండి ఎంత బాగా పొంగుతాయో, సూపర్గా ఉంటాయి. తినేటప్పటికి ఆ నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సాంబార్తో తింటే సూపర్, అసలు అంటే చాలా బాగుంటుంది. సో
సో సమ్మర్ స్పెషల్ అయిన అప్పడాలని మీరు చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎవరికైనా నచ్చితే మీ ఇష్టం. ఏవైనా అనదర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలని అనుకుంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. వీటిని ఆవిరి అప్పడాలు అని కూడా అంటారు. చాలా బాగుంటాయి. ఈ ఏరియాలో ఫేమస్ అనమాట. చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.